హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నేచర్ న్యాచురల్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను మా చెల్లి కూడా కాన్వకేషన్కి కోయంబత్తూర్ వెళ్ళాం. అక్కడ చూడండి, టీఎన్ఏ యూనివర్సిటీ, అది తమిళనాడు యూనివర్సిటీ. అక్కడ మా చెల్లి చదివింది. అయితే జేఆర్ఎఫ్లో సీట్ వచ్చింది మా చెల్లికి. ఆ జేఆర్ఎఫ్ సీట్లో తను చదివింది. అయితే కాన్వకేషన్ కాన్వకేషన్ వెళ్తున్నప్పుడు ఆ దారిలో మాకు అక్కడ సన్ఫ్లవర్ గార్డెన్ కనిపించింది. అయితే ఇది యూనివర్సిటీ కదండి, నడవడానికి చాలా దూరం పడుతుంది. నడవడానికే సరిపోయింది టైం అంతా. వాళ్ళు అక్కడ టీనీ బిల్డింగ్స్ చూడండి, అన్నీ కూడా అలా బ్రౌన్ కలర్లోనే ఉంటాయి. ఏది కూడా చూసినా అక్కడ ఆ గ్రౌండ్లోనేమో ఫుడ్కి అందరికీ ఏర్పాటు చేశారు ఫుడ్కి. అలాగే ఇంకా కొంచెం ఎదురుకెళ్తే ఒక చోట ఏమో ఇన్విటేషన్స్ కార్డ్స్ తీసుకొని అలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకోవాలన్నమాట. అదిగోండి, అక్కడికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఆ గ్రౌండ్కి వచ్చి ఆ రోప్స్ తీసుకోవాలి. అంటే వాళ్ళు వేసుకునే కోటు అవి, వాటిని రోప్స్ అంటారు. ఆ రోప్స్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడైతే కాన్వకేషన్ హాల్ ఏర్పాటు చేశారో గేట్ 1 దగ్గర, ఆ కాన్వకేషన్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఉండాలి. అయితే ఈ కాన్వకేషన్కి గవర్నర్ గారు వచ్చారు, తమిళనాడు స్టేట్ గవర్నర్ గారు. ఈ కాన్వకేషన్కి వచ్చి పిహెచ్డి స్టూడెంట్స్ మొత్తం 700 మంది అలా ఉన్నారు. ఆ పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా గవర్నర్ గారి చేతుల మీద పిహెచ్డి పట్టాలు ఇచ్చారు. అయితే మా చెల్లి అయితే పీజీ చదివింది అక్కడ, పీజీ సెరికల్చర్. వాళ్ళందరికీ కూడా నార్మల్గానే ఇచ్చేసారు పట్టాలు. సో అలా కాన్వకేషన్ అనేది ముగిసింది. చూడండి, తమిళనాడులో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా చూడడానికి చాలా వెరైటీగా బాగుంటాయి. బ్రౌన్ కలర్తో ఉంటాయి. అలాగే చుట్టూ కూడా చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి తమిళనాడులో. కూర్చోడానికి ఎక్కడ చూసినా కూడా పచ్చదనం. యూనివర్సిటీ కదండి, చాలా చల్లగా పచ్చగా ఉంటుంది. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో వీడియో చేసి ఎంజాయ్ చేయండి.